తర్వాత మా ఇంట్లో పని చేసిన వాళ్ళు, మా ఇంటి పక్క వాళ్ళు అలా నేను వాళ్ళ ఇంట్లో అద్దె ఉండేవాడిని, ఆ ఇంటి ఆయన చేసేవాడు ఇక్కడ నుంచి. ఆ తర్వాత మళ్ళీ మనం 2-3 కుర్రాళ్ళు పెడితే వాళ్ళు చేసేవాళ్ళు. మళ్ళీ జంగిల్ స్టార్ వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళి కాల్చేవాడిని ఇక్కడ నుంచి 2 కుర్రాళ్ళని తీసుకొని. వాళ్ళు చూసి వాళ్ళు ఇక్కడికి వచ్చి షాపులు పెట్టుకున్నారు. అంటే ఫీల్ అవడం అంటే ఉందండి, దీన్ని చండాలంగా చేస్తున్నారు. అప్పటికప్పుడు వండేసి పెట్టడం, అదేమో టూరిస్టులు కూడా సరిగ్గా తింటలేదు. ఏదో పేరు ఉండడం బట్టి బ్యాంబూ చికెన్ అని తింటారు, అది పూర్తిగా తినరు అసలు. ఎందుకంటే టేస్ట్గా ఉండదండి. పోయినట్టేనండి వీళ్ళు వేసే పనులకి. ఇది మొత్తం అందరికి అంతా పోయింది, బ్యాంబూ చికెన్ వాల్యూ పోయింది. గవర్నమెంట్ ఆ వాళ్ళకి ఏమైనా రోడ్డు పక్కన ఇప్పుడు ఎవరికి లేని స్థలాలు అందరికి ఉన్నాయి. అలాంటి చిన్న స్థలం లేదో వేసుకుని ఒక 4-5 ఒక చిన్న చోటు ఇస్తే వాళ్ళు బాగుంటుందండి. కానీ మీరు కాకుండా మిగతా వాళ్ళందరూ చేస్తున్నారు, కానీ ఆ టేస్ట్ రావట్లేదు. సో మీకు ఏం చేస్తే, ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది అంటారు, మీరు చెప్పండి. ఇప్పుడు లోన ఉన్న వాళ్ళు చేసుకుంటే ఇలాగా సైడ్ ఎక్కడొక్కటి షాపులు ఇవ్వాలండి, షాప్ ఇస్తే చేసుకుంటారు. మీకు ఆ సెంటర్లో ఏం షాప్ లేదండి? సెంటర్లో ఏం లేదండి. మీకు సెంటర్లో షాప్ పెట్టుకునే ఆలోచన ఏం లేదా? సెంటర్లోని షాప్ వేయడానికి ఇంకా ఏం ఖాళీ లేవండి, మొత్తం సెంటర్ అంతా నిండిపోయి ఖాళీ లేవు. ఆయన దగ్గర నేర్చుకుని దర్జాగా వ్యాపారం నడిపిస్తున్న వారిలో 2 రకాల వాళ్ళు ఉన్నారు. ఒకరు బొంగు చికెన్ బ్రాండ్ను వాడుకుని పర్యాటకులకు ఉడికి ఉడకని రుచి పచ్చిలేని వంటకాన్ని అమ్ముతున్నవాళ్ళు. ఇక 2వ రకం వాళ్ళు ఆది మూలమైన వంటకానికి మరిన్ని రుచులు దినుసులు అద్ది పసందుగా చేస్తున్నవాళ్ళు. అయితే కొత్త పర్యాటకుల అదృష్టంపై అది ఆధారపడి ఉంటుంది అంతే. కింద ఉన్న డిస్క్రిప్షన్లో పూర్తి వీడియో లింక్ ఉంటుంది, చూడండి.